ఇక్కడ అంతా అడిగారు. చాలా కామన్ మ్యాన్ సఫర్ అయ్యారనే న్యూస్ అది కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడు ఈ న్యూస్ చూస్తే నా మైండ్లో వచ్చేది సేనాపతి భారతీయుడి క్యారెక్టరే. ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ వస్తూ ఉంది. అది 2.0 టైంలో ఒక స్టోరీగా బాగా ఫామ్ అయింది. ఆ స్టోరీ రెడీ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను. ఆయనకు నచ్చింది, స్టార్ట్ చేసాము. ఈ పిక్చర్లో కమల్ గారు ఒక్కొక్క సీన్ నేను రాస్తాము, కానీ ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చేది లైఫ్, ఆ సీన్ చాలా పెద్ద హైట్కి ఎలివేట్ చేసింది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి మంచి లైఫ్ ఇచ్చారు ఈ పిక్చర్కి. తర్వాత సిద్ధార్థ్, బాబీ సింహ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, వివేక్, సముద్రగని గారు జనరేషన్ నుంచి ఇప్పుడు 2024 ఈ జనరేషన్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేది పిక్చర్ ఇది. ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీ చూడవలసిన పిక్చర్ ఇది. అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది. తర్వాత ఈ పిక్చర్ చూసిన ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక థాట్ వస్తుంది, థింకింగ్ వస్తుంది అని నమ్ముతున్నాను నేను. ఈ పిక్చర్లో పనిచేసే ఒక్కొక్క టెక్నీషియన్ కోసం ఈ పిక్చర్ చూడొచ్చు. అనిరుద్ మ్యూజిక్, సాంగ్స్ కోసం, డ్రైవర్మన్ సినిమాటోగ్రఫీ కోసం, ముత్రాజ్ ప్రొడక్షన్ డిజైన్ కోసం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కోసం, విఎఫ్ఎక్స్ శ్రీనివాస్ మోహన్ కోసం ఒక్కొక్కరికి చూడవచ్చు. వాళ్ళందరూ అంత మంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఈ పిక్చర్ని భారతీయుడు వచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన మీడియా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ పిక్చర్ కూడా సపోర్ట్ చేయండి. ఇది రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి నా థ్యాంక్స్ అండి.